మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. ఆంధ్రప్రదేశ్కి చెందిన ఎన్ఆర్ఐలు ప్రారంభించిన ఏపీ ఎన్ఆర్టీ, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు. తర్వాత ఇది గవర్నమెంట్ పూర్తి స్థాయిలో సొసైటీ కింద ఫామ్ చేసి ప్రభుత్వ విభాగంగా మలిచింది. ఎక్కడ ఎన్ఆర్ఐలకి, తెలుగు వాళ్ళకి, ప్రధానంగా ఏపీ నుంచి వెళ్ళినటువంటి తెలుగు వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చినా కానీ ఆదుకునే విధంగా ఈ సొసైటీని తీర్చిదిద్ది. అమరావతి నిర్మాణంలో కూడా ఈ సొసైటీ భాగస్వామ్యం తీసుకుంది. పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐల సహకారంతోనే ఒక భారీ కన్వెన్షన్ సెంటర్ ఐకాన్ పేరుతో, ఏపీ ఎన్ఆర్టీ ఐకాన్ పేరుతో ఒక భారీ భవంతికి ప్రణాళికను సిద్ధం చేసింది. దాదాపు 40 అంతస్తుల టవర్ ఇది. చూసేటువంటి వాళ్ళకి ఏ లెటర్ ఇండికేట్ అయ్యే విధంగా ప్లాన్ చేశారు. చాలా రోజులుగా చర్చ జరుగుతుంది. ఇది ఎప్పుడో ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు 2016-17లో ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసిన సందర్భంలోనే పెద్ద ఎత్తున ఫండ్ రైజ్ జరిగింది. సో నిర్మాణం ఫాస్ట్గా ఉంటుందని అనుకున్నారు అందరూ. బట్ అప్పుడు కొంత వెనుకబడినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ దానికి సంబంధించినటువంటి పనులు జోరందుకుంటున్నాయి. నిర్మాణ కాంట్రాక్ట్కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసింది. ప్లస్ గత 2 ఏళ్లుగా ప్రభుత్వం అలాట్ చేసినటువంటి భూమి మొత్తాన్ని చదును చేసి సాయిల్ టెస్ట్లు, పైలింగ్ వర్క్స్కి సంబంధించి ఏ పార్ట్ని, ఏ ప్లాట్ని ఏ విధంగా డెవలప్ చేయాలనే దానికి సంబంధించినటువంటి బేసిక్ గ్రౌండ్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ చేసింది. కానీ ఎన్ఆర్టీ టవర్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ని ఇటీవలే ఫైనల్ చేసింది. ఈ కాంట్రాక్ట్ని కేఎంబి ప్రాజెక్ట్ సంస్థ, ఇది యాక్చువల్గా ఏరియా, ఇది మొత్తం ఏ విధంగా డెవలప్ చేస్తారనేటువంటి ప్లాన్ అనమాట. ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఉంటుంది. అలానే ఇంటర్నేషనల్ లెవెల్ ఆఫ్ ఒక 5 స్టార్ రేటెడ్ ప్రాజెక్ట్ కింద దీన్ని చెప్తున్నారు. ఒకసారి దీని డీటెయిల్స్ మనం చూస్తే ఇది 30 మీటర్స్ అబోవ్ అమరావతి క్యాపిటల్ స్కై లైన్ అనమాట. 30 మీటర్ల కంటే పై ఎత్తులు, అంటే దాదాపు 40 అంతస్తులు నిర్మాణం జరిగేటువంటి ప్రణాళిక. టోటల్ కన్స్ట్రక్షన్ వచ్చేసి 12,64,673 చదరపు అడుగుల వైశాల్యంతో నిర్మించబోతున్నారు. 30 నెలలు టార్గెట్ పెట్టారు. ఈ రోజు నుంచి, అంటే మే నెలలో ఈ 26 నుంచి పనులు మొదలైనట్టుగా అఫీషియల్గా. దీనికి ఏం భూమి పూజ కార్యక్రమాలు ఇట్లాంటివి ఏం పెట్టుకోవాలి, ఆల్రెడీ గతంలో జరిగినాయి. బట్ చదును చేసి గ్రౌండ్ని ప్రిపేర్ చేసేటువంటి పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. కాబట్టి డైరెక్ట్గా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి కాంట్రాక్ట్ని కేఎంబి ప్రాజెక్ట్స్ సంస్థ, కేఎంబి ప్రాజెక్ట్స్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మంత్రుల బంగ్లాల్ని డెవలప్ చేస్తుంది. ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించిన బంగ్లాల కాంట్రాక్ట్లో ఈ సంస్థ కూడా ఉంది. అలానే దేశవ్యాప్తంగా అనేక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలకు సంబంధించిన భవనాల నిర్మాణం చేసినటువంటి అనుభవం ఈ సంస్థకు ఉంది. సో అందుకని ఇది ఏపీ ఎన్ఆర్టీ సంస్థ ఈ ప్రాజెక్ట్ మొత్తం డిజైన్ చేసింది. టర్నర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి డిజైన్లకు అనుగుణంగా వీళ్ళు నిర్మాణం చేస్తారు. దాదాపు 2,000 నుంచి 3,000 మంది పనిచేసేటువంటి అవకాశం ఉంది. 30 నెలలు అంటే 2.5 సంవత్సరాల కాలంలో దీన్ని కంప్లీట్ చేసే దిశగా అడుగులు పడుతుంది. 9 lakh ఎస్ఎఫ్టీ ప్రీమియం కమర్షియల్ స్పేస్, ఇది రెంట్ కానీ లీజ్ కానీ అమ్మడానికి కానీ అవైలబుల్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్స్క్లూజివ్ ఎన్ఆర్టీ నాన్ రెసిడెంట్ తెలుగు క్లబ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. వరల్డ్ క్లాస్ స్పా, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అలానే రివాల్వింగ్ రెస్టారెంట్, ఈ గ్లోబ్ లాగా ఉన్నది, ఇది ఒక రివాల్వింగ్ రెస్టారెంట్ కాబోతుంది అనమాట. సో దాన్ని ఒక డిజైన్ గా రూపొందించారు. అఫీషియల్ వెబ్సైట్ లో కూడా ఈ డిజైన్స్ చూస్తే పైన హెలికాప్టర్ ల్యాండింగ్, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా రాబోతున్నాయి అనమాట. ఇదంతా ఈ టవర్ కి సంబంధించింది. అటు ఇటు మళ్ళీ యూటిలిటీస్, కింద బేస్మెంట్ లో కన్వెన్షన్ సెంటర్స్, ఈ నిర్మాణాలు కూడా జరుగుతాయి. మొత్తం గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ లో దీని ప్రణాళికని రెడీ చేశారు. సో ఇప్పుడు ఈ ప్రాజెక్టు యాక్చువల్ వర్క్, గ్రౌండ్ వర్క్ కంప్లీట్ అయింది. యాక్చువల్ వర్క్ స్టార్ట్ అవబోతుంది. స్టార్ట్ అయితే కనుక ఈ రివాల్వింగ్ రెస్టారెంట్ అంటే ఇది గ్లోబ్ తరహాలో ఉంటుంది, అది ఇలా రివాల్వ్ అవుతూ ఉంటుందంట. ఆ డిజైన్ చేశారు. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కాబోతుంది. అందుకనే దీనిలో మెన్షన్ చేసేది ఒక 5 స్టార్ రేటెడ్ ప్రాజెక్ట్, ఫస్ట్ ఇన్ అమరావతి అని చెప్పని ఈసీబీసీ మొత్తం అంతా ఎకో ఫ్రెండ్లీ, నెట్ జీరో వాటర్ సిస్టమ్స్, సోలార్ ఎనర్జీ ఇంటిగ్రేషన్, రైన్ వాటర్ హార్వెస్టింగ్ ఇవన్నీ ఇందులో పెట్టారు. సో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ అవుతుంది. అమరావతికి కృష్ణా నది తీరంలో నుంచి కనబడేటువంటి భారీ భవనం అవుతుంది. అందుకనే దీని డిజైనింగ్ కూడా చాలా ప్రత్యేకంగా చేశారు. ఇదంతా కంప్లీట్ అయితే కనుక అమరావతి లుక్ వేరే విధంగా ఉంటుంది. ఇది ఆపరేషన్స్ అన్ని కూడా కంప్లీట్ గా సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఆపరేషన్స్ అవుతాయి అనమాట. చాలా మంది ఎన్ఆర్ఐస్ ఈ నిర్మాణంలో పాలు పంచుకునేందుకు, ముఖ్యంగా తెలుగు వాళ్ళు పెద్ద ఎత్తున ఫండ్స్ కూడా రైజ్ చేశారు. కాబట్టి నిధుల కొరత ఉండదు. పైగా ఈ నిర్మాణాన్ని ప్రభుత్వ పక్షాన చేయడం లేదు. ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ ప్రభుత్వ విభాగంగా ఉంది. కానీ నిధులు మొత్తం, ఫండ్ మొత్తం రైజ్ చేసింది ఎన్ఆర్ఐలకు సంబంధించినటువంటి ఫండ్తోనే దీన్ని డెవలప్ చేస్తున్నారు అనమాట. అందుకనే రాబోయే రోజుల్లో భారీ స్ట్రీట్ కన్వెన్షన్ సెంటర్స్, అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్స్ ఎలా ఉంటాయో ఆ తరహాలో దీన్ని డెవలప్ చేయాలనేటువంటి ప్రణాళికని రెడీ చేసింది ఏపీ ఎన్ఆర్టీ. ఎన్ఆర్టీ ఐకాన్ అనేదాన్ని ఒక డిఫరెంట్ మాడ్యూల్ కింద డిజైన్ చేశారు. దీనిలో
ఉన్నటువంటి ప్రత్యేకతలు ఆ వెబ్సైట్లో కూడా పొందుపరిచారు. మనం ఒకసారి చూస్తే మనం లోకల్ అడ్రస్ ఫర్ గ్లోబల్ తెలుగు వాళ్ళకి ఇది ఒక గ్లోబల్ అడ్రస్ కింద లోకల్ అడ్రస్గా మారేటువంటి అద్భుతంగా చెప్తున్నారు. ఎన్ఆర్టీ ఐకాన్ ఈజ్ ఏ యూనిక్ ఆపర్చునిటీ టు ఓన్ ఏ పార్ట్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ అడ్రస్ ఇన్ అమరావతి, ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎన్ఆర్టీస్ ఐకాన్, ఏపీ ఎన్ఆర్టీఎస్ ఐకాన్ ఈజ్ ఎన్విసేజ్డ్ యాజ్ ద బేకన్ ఆఫ్ హ్యూమన్ స్పిరిట్ అండ్ యూనిక్ ఆపర్చునిటీ ఫర్ గ్లోబల్ ఎన్ఆర్టీస్. అంటే ఇందులో రెసిడెన్షియల్ ప్లాట్స్ కూడా ఉంటాయి. ఈ మొత్తం కాంప్లెక్స్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ ఉంటాయి, బిజినెస్ స్పేస్ ఉంటుంది, కమర్షియల్ స్పేస్ ఉంటుంది, ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసేటువంటి ప్లానింగ్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఒక క్లబ్ లాగా దీన్ని ఉపయోగించేటువంటి అవకాశం ఉంటుంది. ఫారిన్ ఫ్రెండ్స్ వచ్చినా కానీ వాళ్ళకి అక్కడ అకామిడేషన్స్ అరేంజ్ చేసే విధంగా 5 స్టార్ రేటెడ్ అకామిడేషన్స్ తయారు చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇందులో పొందుపరుస్తున్నారు. అందుకనే ఒక విజ్ఞప్తి లాగా చేశారనమాట. లో ఇన్వెస్ట్మెంట్ 3K ప్రొఫైల్స్, 3,000 మంది ప్రొఫెషనల్స్ ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలానే లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్, 5 స్టార్ ఎక్కువ ఈసీబీసీ రేటెడ్, 9,000 అంటే మొత్తం 9 lakhs ఎస్ఎఫ్టీ. అంటే వీళ్ళు యుఎస్ లెక్కల్లో చెప్తారు కదా, కాబట్టి మన లెక్కలో చూస్తే 9 లక్షల ఎస్ఎఫ్టీ స్పేస్ అవైలబుల్ ఉంది. మొత్తం బిల్డింగ్ అన్ని వైపులా చూస్తే కనుక మీకు రకరకాల ఇవి ఇందులో హెల్త్ రిలేటెడ్ కూడా ఇందులో అకామిడేట్ చేశారు. లగ్జరీ రెసిడెన్సీ, ఎలైట్ ఆఫీస్ స్పేసెస్, ఎగ్జిక్యూటివ్ రిక్రియేషన్. సో ఇంత ఒక 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 విధంగా ఏంటంటే ఒక సామ్రాజ్యాన్ని సృష్టిస్తారు అనమాట. ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ లాంటివి ఎట్లా ఉంటాయి, బట్ అవన్నీ కంప్లీట్ బిజినెస్ దీనిలోనే ఉంటాయి. ఇందులో రెసిడెన్షియల్ పోర్షన్ కూడా ఉంది. అందుకనే ఇన్ని ఎమోషన్స్ క్రియేట్ చేశారు, ఇన్ని కనెక్షన్స్ ఇందులో ఇచ్చారు. ప్రైడ్ ఆఫ్ హోమ్, ప్రైడ్ ఆఫ్ ఏ గ్లోబల్ కమ్యూనిటీ. మొత్తానికి ఇది ఫుటింగ్ స్టేజ్ ఆల్రెడీ లాస్ట్ మే ఈ వారానికి కంప్లీట్ చేసినటువంటి పనులు అనమాట. గ్రౌండ్లో మొత్తం పైలింగ్ వర్క్స్, వీటికి సంబంధించినటువంటి టెస్ట్లన్నీ కంప్లీట్ అయిపోయింది. సో కన్స్ట్రక్షన్ మొదలు పెట్టే పనిలో ఉన్నారనమాట. ఇది చూస్తే రోడ్డు లెవెల్కి ఎంత కిందకి ఉందో చూడండి. అంటే బేస్మెంట్లో ఒక భారీ కన్వెన్షన్ సెంటర్ని డెవలప్ చేస్తున్నారు. అందుకనే ఇంత ఇదిగా తీసుకున్నారు. మొత్తం టోటల్ ప్లాన్ కానీ విజిబిలిటీ కానీ కంప్లీట్ అయినాక ఈ రేంజ్లో ఉంటుంది. సో ఫైనల్గా మెయిన్ కాంట్రాక్టర్ని, ఇది రివాల్వింగ్ రెస్టారెంట్ లోపల దృశ్యాలు ఇవి కూడా గ్రాఫిక్స్లో చేసి పెట్టారు. సో ఫైనల్గా ఒక మెయిన్ కాంట్రాక్టర్ని డిసైడ్ చేశారు. కంపెనీ కేఎంబి ప్రాజెక్ట్స్ దీని నిర్మాణ బాధ్యతల్ని తీసుకుంటుంది. ఆ సంస్థకి ఉన్నటువంటి ట్రాక్ రికార్డు ప్రకారం కేఎంబి ప్రాజెక్ట్స్ లోగో ఇది. కేఎంబి ప్రాజెక్ట్స్కి ఉన్నటువంటి ట్రాక్ రికార్డు ప్రకారం ఒక ఫైనెస్ట్ కన్స్ట్రక్షన్ ఇక్కడ కంప్లీట్ చేస్తుందని చెప్పని ఎన్ఆర్టీ భరోసాగా ఉంది. రాబోయే రోజుల్లో అమరావతిలో ఇది ఒక మోస్ట్ అట్రాక్టివ్ లొకేషన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇంటర్నేషనల్ టూరిస్టులకు కూడా ఇక్కడ మంచి ఆకర్షణీయమైనటువంటి అకామిడేషన్స్ అరేంజ్మెంట్ చేస్తారు. కాబట్టి ఇంటర్నేషనల్ బిజినెస్ కమ్యూనిటీ వీళ్ళందరూ రాకపోకలకు కూడా ఒక అనువైనటువంటి ప్రదేశంగా ఎన్ఆర్టీ ఐకాన్ మారుతుంది.